నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చిపోయారో ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజలకి బాగా అర్థమవుతుంది. సో మరి ముఖ్యంగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గత 2 నెలల నుంచి పరారీలో ఉన్నారు. ఇక పోలీసులు గాలిస్తున్నా సరే ఆయన ఆచూకీ ఇంకా దొరకలేదు. సో పోలీసులు వాళ్ళ ఇంటికెళ్ళి నోటీసులు అంటించినా సరే, వాళ్ళ బంధువుల ఇంటికెళ్ళి చూస్తున్నా సరే ఎక్కడ చూసినా పోలీసులకైతే దొరకలేదు. ఇక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా, లేదంటే ఇక నా పోలీసులకి ఇంకా చిక్కే అవకాశం ఉందా, లేదంటే అనుమానం కూడా వస్తుంది. తర్వాత ఇంకా కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి ఇంకెలా ఉంటుంది, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చిపోయారో ఇప్పుడు ప్రజలకి బాగా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గత 2 నెలల నుంచి పరారీలో ఉన్నారు సార్. పోలీసులు గాలిస్తున్నా సరే ఎక్కడ కూడా ఆచూకీ కనిపించలేదు. తర్వాత ఇంకా ఆయన పరిస్థితి ఏంటి సార్, దీని మీద మీ స్పందన ఏంటి? క్వాడ్జీ కుంభకోణం ఒకటి, సిలికాన్ కుంభకోణం ఒకటి, అలాగే ఇసుక కుంభకోణం ఒకటి, మరి దళితుల మీద దాడికి సంబంధించి అట్రాసిటీ కేసు ఒకటి, ఇన్ని అభియోగాలు ఎదుర్కొని అతను మధ్యలో పోలీసులు మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అతని మీద ఉన్న అభియోగాలకు సంబంధించి పేపర్లు ఇవ్వడానికి వెళ్తే అతను లేకుండా ఏం చెప్పాడు, నేను హైదరాబాదులో కుటుంబ సభ్యులతోటి ఉగాది వేడుక జరుపుకుంటున్నాను అని చెప్పని ఆ చిత్రాలకు సంబంధించి అన్నీ విడుదల చేసిన, ఎక్కడికి పారిపోలేదు, నేను చాలా ధైర్యవంతుడిని, నేను అవినీతి చేయలేదు, నేను వచ్చి అన్నిటికీ పోలీసులు సహకరిస్తాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. మరి ఇప్పుడు 2 నెలలు దాటిపోయింది. మరి ఈ రోజు వరకు ఎక్కడున్నాడో కూడా తెలియదు. న్యాయస్థానంలో చొక్కెదురైంది. ఎందుకు ఎదురైంది? ఆధారాలు ఉన్నాయని చెప్పని మేము నమ్ముతున్నాం కాబట్టి నువ్వు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పని సర్వోన్నత న్యాయస్థానం కూడా అతనికి విషయం చెప్పేసింది. అంటే ఇప్పుడు అతను పోలీసుల ముందు కంపల్సరీ వచ్చి అతను ఈ వివరణ ఇవ్వాలి, లేదంటే ఎక్కడుండి అక్కడ పట్టుకుంటారు. ఇవాళ కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే 4 రోజులు, 4 రోజులు కాకపోతే 4 సంవత్సరాల సమయం ఉంది. అంటే ఈ 4 సంవత్సరాలు అతను రాష్ట్రంలో ఉండకూడదని నిర్ణయించుకుంటే మంచిదే. కాబట్టి చేయాల్సింది వీళ్ళు చేస్తారు. ఎన్ని రోజులైతే తప్పించుకొని తిరగలేరు కదా. తప్పించుకు తిరిగే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు అదుపులో తీసుకుంటున్నారు కాబట్టి తప్పించుకు తిరగలేరు. వాళ్ళకు సంబంధించిన వ్యక్తి మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి మే 14వ తారీఖు నుంచి ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అంటే మేమే రాజులు ఈ నియోజకవర్గానికి, మేమే మోనార్కులం, ఇది మా సొంతం, మేము చెప్పిన వాళ్ళే ఇక్కడ తిరగాల, మేము నియమించిన వాళ్ళే ఇక్కడ పనిచేయాలా, ఇది మా ఆధీనంలో ఉంది, ఇది మా సామ్రాజ్యం అని చెప్పి విర్రవీగిన వాళ్ళందరూ ఈరోజు కనీసం ఆ జిల్లాలో కూడా లేకుండా ఎక్కడెక్కడ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి దానికి ఏం అతీతుడైతే ఏం కాదు. ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడాలి. ఎందుకంటే అమరావతి మహిళలు న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పని తిరుమలకి ప్రయాణమైన సందర్భంలో ప్రకాశం జిల్లాలో వస్తున్నటువంటి ప్రజాస్పందన చూసి కళ్ళు గుట్టి అధినాయకుడు ఆదేశిస్తే ఈయన విర్రవీగాడు. కనీసం వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకునే కార్యక్రమాలు కూడా లేకుండా వాటిని ధ్వంసం చేసేసి, షామ్యాలు లేకుండా, భోజనాలు చేసే అవకాశం కూడా లేకుండా నడి రోడ్డు మీద భోజనం చేసే విధంగా తయారు చేశాడు. వాళ్ళ ఉసురు తగలకుండా పోతుందా? యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు చేసిన దౌర్జన్యాన్ని చూశారు కాబట్టి అమరావతి మాది, మా అందరిదని భావించారు కాబట్టి అన్ని ప్రాంతాల వాళ్ళు ఏకగ్రీవంగా అమరావతి రాజధాని అని చెప్పని ఏకగ్రీవ తీర్మానం చేసి 164 స్థానాలు ఈ కూటమికి ఇచ్చారు. మరి ఈ అంత పెట్టిరిగిపోయిన ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇవన్నీ చూసుకుంటా ఉంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, ఈ దోపిడీలు కావచ్చు, గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, మద్యంలో కావచ్చు, పొలాలను కావచ్చు, ఆస్తులను కావచ్చు, వ్యాపారాలను కావచ్చు, ఉద్యోగస్తుల వేధింపులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కోటి బయటకు వస్తానే ఉన్నాయి. ఒక్కోళ్ళు బయటకు వచ్చి చెబుతూ ఉన్నారు, ధైర్యంగా బయటకు వస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందనే ధైర్యంతో ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒకవేళ అధికారులు దాంట్లో భాగస్వాములైన అధికారులు సహకరించకపోయినా ఈరోజు సాక్ష్యాధారాలన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి న్యాయస్థానాలు కూడా నమ్మి వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వకుండా చేస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరుగుతున్న విషయాలన్నీ కూడా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి. అన్నీ చూసుకున్న తర్వాత కాకాని గోవర్ధన్ లాంటి వాళ్ళు
ఏ విధంగా మాట్లాడుతున్నారో, గతంలో ఏ విధంగా మాట్లాడారో చూసిన తర్వాత ఈరోజు నిజంగా ఏమనుకుంటున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఎలాంటి కుంభకోణాలకి ఎలాంటి దానికి సంబంధం లేకపోతే వాళ్ళు నిర్దోషులైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి న్యాయమూర్తి ముందుకు వచ్చేసి వివరణ ఇచ్చుకుంటే వాళ్ళకే వెలుసుబాటు ఉంటుంది కదా, ఎందుకు పారిపోతున్నారని చెప్పని మాట్లాడుకుంటా ఉన్నారు. అవును. కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం సంబంధించి ఈ పోలీసులు చాలా వేగవంతంగా చాలా విషయాలు బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి మధ్యంలో కూడా చూస్తున్నాం. ఎక్కడెక్కడ వాళ్ళను ముందు అసలు ఊరు పేరు లేని వాళ్ళందరం కూడా, అంటే వాళ్ళ ఊరు పేరు లేనంటే వాళ్ళందరి గురించి అందరూ తెలిసినా కూడా వాళ్ళు దీంట్లో లేరు అని భావించి వాళ్ళ పేర్లు కూడా బయటికి రాని సందర్భంగా కొత్త పేర్లన్నీ బయటకు వచ్చేసి ఈరోజు వాళ్ళని అదుపులో తీసుకొని ఎంత జరిగిందో ప్రజలకి విస్తుపోయే విధంగా చెబుతున్నారు. కాబట్టి త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పి మనం భావించాలి. మరో పక్క చూసుకుంటే సార్, కొడాలి నాని హార్ట్కు సర్జరీ జరిగిందని చెప్పి ఆయన పరారీలో ఉన్నట్టు ఇప్పుడు వార్తలు మనకు వస్తున్నాయి. అంటే హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత ఇంకా ఎక్కడున్నారని కూడా అజుకి దొరకలేదని వాళ్ళు అడుగుతున్నారు, ప్రజలు అడగటం. మరో పక్క చూసుకుంటే వల్లంనేని వంశీకి జైల్లో కేసు మీద కేసు నమోదవుతుంది, చూస్తూనే ఉన్నారు. వీటినన్నిటిని ఎలా చూడాలి సార్? అంటే కొడాలి నాని విషయంకి వచ్చేతలకి అతనికి గుండె శస్త్రచికిత్స జరిగింది. మామూలుగా అతని మీద ఏ అభియోగాలు ఇంకా ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు లేరు. మరి నోటీస్ ఇస్తే ఇప్పుడు ఆయన మొన్నటిదాకా ముంబైలో అతనికి జరిగింది. మరి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడా అనేది ఇప్పుడు ఇంకా నోటీసులు వాళ్ళ నివాసాలకు వెళ్ళి ఇస్తే తర్వాత ఆయన రాకపోతే దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వల్లభనేని వంశీ వచ్చేతలకి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి అతని మీద ఉన్న అభియోగంలో వెలుసుబాటు వచ్చేసింది. అట్లాగే సత్యవర్ధన్ విషయంలో కూడా వెలుసుబాటు వచ్చేసింది. ఇప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించింది ఫోర్జరీ సంతకాలతోటి నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పనే అభియోగంతో అతనికి రిమాండ్ విధించడం కూడా జరిగింది. అలాగే అక్రమంగా మట్టిని తవ్వాడనే దాని మీద కూడా ఇప్పుడు కొత్త దుమ్ము కూడా వస్తూ ఉంది. మరి ఎప్పుడు బయటకు వస్తాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే చెప్తా ఉన్నారు, ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. చూడాలి అతనికి సంబంధించిన విషయాలు కూడా. మరి తర్వాత రేపు పొద్దున న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుంది అది చూడాలి. మరి ఎప్పుడు బయటకు వస్తాడో కూడా అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే అధికారం ఉంది కదా అని చెప్పని ఎవరైనా సరే, ఏ వ్యక్తులైనా సరే ఇష్టారీతిగా అవతల వ్యక్తుల్ని కించపరచకూడదు, వాళ్ళ వ్యక్తిత్వ హననం అయ్యే విధంగా మాట్లాడకూడదు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బందికరంగా మాట్లాడకూడదు, ముఖ్యంగా మహిళల జోలికి వెళ్ళకూడదనే ఆలోచన ఇకనైనా మిగిలిన వాళ్ళకి వస్తుందని చెప్పి అయితే మనం భావిద్దాం. థ్యాంక్ యూ సార్.